పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా పరిచయమైన సినిమా జూనియర్. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ ఈ సినిమా నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా జెనీలియా కీలక పాత్ర పోషించిన ఈ మూవీ జూలై 18న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైంది. మరి ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో చూద్దాం. కథ విషయానికి వస్తే, చిన్నతనం నుంచే తండ్రి కోదండపాణి అతి ప్రేమ వల్ల తను కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని చూసే యువకుడు అభినవ్. అందుకోసం ఫ్రెండ్స్ ను కూడా తనే ఎంపిక చేసుకుని వారితో తన మెమొరీస్ ని పంచుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. అలా తనకు కాలేజ్ లో తారసపడిన స్ఫూర్తిని ఇష్టపడడమే కాదు, ఆమె జాబ్ లో చేరిన చోటే తను కూడా జాబ్ సంపాదిస్తాడు. ఆ కంపెనీకి కాబోయే CEO విజయ్ సౌజన్యతో తొలి భేటీలోనే అభి పట్ల ఒక నెగటివ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది. దాంతో ఆ ప్రధానమైన పోస్టింగ్ దక్కించుకున్న అభి అక్కడ తన ఉనికిని ఎలా చాటుకున్నాడు? ఆ తర్వాత అభి, విజయ మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి? అసలు అభికి విజయకి మధ్య సంబంధం ఏంటి? చివరికి ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథ. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ దాదాపుగా కాలేజీ నేపథ్యంలోనే సాగుతుంది. అయితే గతంలో ఇలాంటి సన్నివేశాలు, సంఘటనలను అనేక చిత్రాలలో చూసి ఉండడం వల్ల ఎక్కడా కొత్తదనం కనిపించదు. సాంగ్స్, ఫైట్స్ బాగున్నా వాటి కోసం బలవంతంగా సిచ్యువేషన్ క్రియేట్ చేసి పెట్టినట్టుగా ఉంటాయి. అసలు కథ సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. అది కూడా అంత గొప్పగా అనిపించదు. కిరీటి, జెనీలియా మధ్య సన్నివేశాలు ఓ మేరకు సెంటిమెంట్ను పండించినా అవి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేవు. సహజంగా ఎవరైనా కొత్త హీరోలను పరిచయం చేస్తే వాళ్ళ క్యాలిబర్ తెలుసుకుని అదంతా తెర మీద ప్రెజెంట్ చేయడానికి దర్శక నిర్మాతలు తాపత్రయపడుతుంటారు. కిరీటి విషయంలోనూ అదే జరిగింది. నిజానికి కిరీటి డాన్స్, ఫైట్స్ బాగా చేయడమే కాదు, తొలి సినిమా అయినప్పటికీ చక్కటి నటనను ప్రదర్శించాడనే చెప్పాలి. ఇంట్రో సాంగ్ నుంచి వైరల్ వయ్యారి సాంగ్ వరకు ఈజ్తో ఎరగదీశాడు. ఇక శ్రీలీల విషయానికి వస్తే తను ఓ షో పీస్ మాత్రమే. ద్వితీయార్థంలో అయితే కేవలం ఓ డ్రీమ్ సాంగ్ కి మాత్రమే పనికి వస్తుంది ఆ పాత్ర. జెనీలియా ఎంట్రీ లేట్గా జరిగినా తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అయితే కథలోని ఎత్తుగడ లోపం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. రవిచంద్రన్కి ఈ తరహా పాత్ర కొట్టిన పిండే. మల్టీనేషనల్ కంపెనీ ఎక్కడో చిన్న పల్లెటూరులో జనాలకు సహాయం చేయాలనుకోవడం, అందులో కోట్ల స్కామ్ జరగడం, దానికోసం కాబోయే CEO అక్కడే మకాం వేయడం, ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి. అసలు కథనమే తేలిపోయింది ఇక్కడే. దర్శకుడు ఈ విషయంలో సరైన వర్క్ చేయలేదనిపిస్తుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన బాణీలు బాగున్నాయి. అందులో 1-2 పాటలు వైరల్ కూడా అయ్యాయి. వాటిని తెర మీద గ్రాండ్గా చిత్రీకరించారు. సెంథిల్ సినిమాటోగ్రఫీ కూడా అదూస్. ప్రతి సీన్ను బ్యూటిఫుల్గా, రిచ్గా కనిపించేలా జాగ్రత్తగా పడ్డారు. ఇక నిర్మాణ పరంగా ఎలాంటి వంక పెట్టడానికి లేదు. కానీ ప్రాపర్గా కథను రాసుకొని మరింత కన్విక్షన్తో దానిని తీసి ఉంటే బాగుండేది. కిరీటికి ఉన్న నేపథ్యం దృష్ట్యా అతను ఈ సినిమా రిజల్ట్తో ఆగిపోడు, మరో ప్రయత్నం చేయకమానడు. సో ప్రాపర్గా ఉండేలా చూసుకుంటేనే నిలదొక్కుంటాడు. లేదంటే చాలా మంది వారసులు యూటర్న్ తీసుకున్నట్టే ఇతను బిజినెస్ మ్యాన్ గానో లేకపోతే పొలిటీషియన్ గానో మారిపోవాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్ కిరీటి.